ఈరోజు తక్కువ కాలంలో షార్ట్ నోటీస్లో ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే ఈ మీడియా సమావేశానికి హాజరైనందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రవనీత్ బిట్టు కేంద్ర మంత్రి, ఇతను బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు. ఇతను ఏమంటాడు? రాహుల్ గాంధీ భారతదేశంలో నంబర్ 1 టెర్రరిస్ట్ అని అంటాడు. ఇతను ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు, 100 ఎంపీలు సొంతంగా ఉండి 232 ఎంపీలని 232 ఎంపీస్కి నాయకత్వం వహిస్తున్నటువంటి, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నంబర్ 1 టెర్రరిస్ట్ అని ఒక కేంద్ర మంత్రి అంటున్నాడంటే, నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం అరాచకానికి నిదర్శనం అవుతున్నది. ఇంకొకడు ఏమంటాడు? అనిల్ బోండే, ఇతను బీజేపీ రాజ్యసభ ఎంపీ. వీడికి తలకాయ ఉన్నదా? రాహుల్ గాంధీ గారి నాలుకను కోసి తీసుకొస్తే అవార్డు ఇస్తాడట వీడు. ఇదే నా ప్రజాస్వామ్యం? ఒక ప్రతిపక్ష నాయకుడిని, 232 మంది ఎంపీలను నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి కావడానికి అన్ని అర్హతలుండి భవిష్యత్తులో ప్రధానమంత్రి కూడా అయ్యేటువంటి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిని, లీడర్ ఆఫ్ అపోజిషన్, పార్లమెంటరీ పార్టీ సాంప్రదాయంలో ప్రతిపక్ష నాయకుడు ఈజ్ ఏ షాడో ప్రైమ్ మినిస్టర్. ఏ పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడిని షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. నేను చెప్పేది కాదు, ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలు. ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ షాడో ప్రైమ్ మినిస్టర్. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అంటే ప్రధానమంత్రి తర్వాత ప్రధానమంత్రి హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నాలుక కోసేస్తే 11 లక్షలు ఇస్తామనుడు, నంబర్ 1 టెర్రరిస్ట్ అనుడు. సంజయ్ గైక్వాడ్, ఇప్పుడు ఏక్నాథ్ షిండే శివసేనకు చెందినోడు, రాహుల్ గాంధీ గారి నాలుకని కోస్తే 11 లక్షలు ఇస్తారట వీడు. ఇదేనా సభ్య సమాజం తలదించుకునే విధంగా? ఒక గౌరవప్రదమైనటువంటి. ఇంకోటి ఏమంటాడు? మీ తండ్రికి మీ నాయనమ్మకు పట్టిన గతే నీకు పడుతుంది అంటాడు. ఈ నరేంద్ర మోడీ చెంచాలకు, ఈ బీజేపీ మూర్ఖులకు తెలుసా వీళ్లకు? అసలు ఇందిరాగాంధీ ఎందుకు చచ్చిపోయింది? దేశాన్ని సమగ్రంగా ఉంచడం కోసం, ఖలిస్తాన్ వేర్పాటువాదం కోరల్లో బందీ అయినటువంటి దేశాన్ని కాపాడడానికి, స్వర్ణ దేవాలయంలో దాక్కున్నటువంటి ఆనాటి బిందన్ వాలే లాంటి ఒక కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల్ని ఏరేసి దేశాన్ని సమగ్రంగా ఉంచడం కోసం స్వర్ణ దేవాలయం మీద సైనిక చర్యను చేపట్టినటువంటి ఇందిరమ్మని పట్టుకొని, ఎవరు మీ పార్టీల ఎవరా దేశానికి ఎవరిచ్చిండ్రా? మీకు దేశానికి ప్రాణాలు ఎవరిచ్చారు? మీ పార్టీల? మీ పార్టీకి స్వాతంత్ర ఉద్యమంలో మీ బీజేపీ పార్టీ పాత్ర ఏంది? ఎవడ్రా స్వాతంత్రం జెండా పట్టింది మీ పార్టీలా? నరేంద్ర మోడీ తాత పట్టినాడు, తండ్రి పట్టినాడు, ఎవరు పట్టిండ్రు? మీ పార్టీ ఏంది? మీ పార్టీ చరిత్ర ఏంది? రాజీవ్ గాంధీ ఎందుకు చచ్చిపోయింది తెలుసా? మూర్ఖుల్లారా, రాజీవ్ గాంధీ గారు తమిళ వేర్పాటు వాదానికి బలైపోయినారు. తమిళ వేర్పాటు వాదం కోరలు చాసి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటుంటే శ్రీలంకకు పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఐపీకేఎఫ్ని పంపించి సైనిక చర్య చేసి తమిళ వేర్పాటు వాదం మన దేశాన్ని ముక్కలు చేయకుండా కాపాడిన మహనీయుడు రాజీవ్ గాంధీ. మీ పార్టీలు ఎవడ్రా దేశానికి ప్రాణం ఇచ్చింది? ఎవడ్రా మీరంతా? మీరంతా ఎవరు? మీరు దేశానికి ప్రాణం ఇచ్చిండ్రా?
మీ కథ ఏంది, మీ సంగతి ఏంది? రాహుల్ గాంధీ గారి తండ్రి నానమ్మ ఎట్లా చనిపోయిందో తెలియని చరిత్ర మీది. మత పిచ్చి నెత్తి మీద పెట్టుకొని మత పిచ్చితోని దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి మూర్ఖులు మీరు. దేశాన్ని రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు సమగ్రంగా ఉంచడం కోసం, మన దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం తీవ్రవాదులు కాల్చి చంపిండ్రు ఇందిరాగాంధీ గారిని. రాజీవ్ గాంధీ గారిని మానవ బాంబుతో పేల్చేసిండ్రు. దేశానికి ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక కాందాన్ పార్టీ మాది. ప్రజల్ని విభజించి మతం పేరు మీద గొడవలు చేపించి, కుట్రలు చేపించి, ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి, ప్రజల మధ్య గొడవలు పెట్టి, ఆ రావణ కాష్టం మీద కాల్చుకునే వాళ్ళు మీరంతా. మీరా రాహుల్ గాంధీ గారిని విమర్శించేది? నరేంద్ర మోడీ గారు, మీరు దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉండి మీ పార్టీ, మీ యూనియన్ మినిస్టర్ రవనీత్ బిట్టుని ఇంకా బర్తరఫ్ చేయలేదు నరేంద్ర మోడీ గారు. ఇది మీకు శోభ తీసుకొస్తారా? మీ గౌరవం పెరుగుతుందా దీనివల్ల? ఏమాత్రం నరేంద్ర మోడీ గారు మీరు ఈ విషయాల్ని ఖండిస్తున్నా వెంటనే రవనీత్ బిట్టు అనే వ్యక్తిని తక్షణం క్యాబినెట్ నుండి తొలగించండి. పొద్దున్న లేస్తే డాంబికాలు పలకడం, దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పజేసిండు మీరు. ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసాలకు గురి చేసిండ్రు. మీ యూనియన్ మినిస్టర్ని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి నరేంద్ర మోడీ గారు. ఈ రవనీత్ బిట్టుని తక్షణం క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయండి. అలాగే ఈ అనిల్ బోండేని బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా తక్షణం రాజీనామా చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు? మిమ్మల్ని అంటే మీరు అట్లే ఊరుకుంటారా నరేంద్ర మోడీ గారు? అంటే మీదొక తీరు, ప్రతిపక్ష నాయకుడిది ఒక తీరా? బలమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ముద్దబెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు. 60 సీట్లు కోత కోసి కర్రు కాల్చి మీ వాత పెట్టినా కూడా మీ ప్రభుత్వానికి మీకు బుద్ధి వస్తలేదు. తక్షణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో నరేంద్ర మోడీ గారు మీ రాజ్యసభ సభ్యుడిని, మీ కేంద్ర మంత్రిని తక్షణం బర్తరఫ్ చేయాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీన్ని ఉద్యమంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిస్టర్ నరేంద్ర మోడీ, the Prime Minister of India, if you have any